సంఘమంతా కూడా నిలుచుండగా 644వ కీర్తన కుమ్మరి ఓ కుమ్మరి అనేటువంటి గీతాన్ని ఆత్మీయంగా మనము ఆలపిస్తూ ఉండగా ఈ వేదాంత విద్య ఆదివారము సందేశం కొరకై ప్రార్థనాపూర్వకంగా మనము సంసిద్ధమవుదాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జగతమన్నైన నావంక చల్లగా చూడుమయా జగతమన్నైన నావంక పనికి రాని పాత్రనాని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ పొగడుచుండా సాక్షిగాడు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని సంఘమా, ఆయన సన్నిధికి ఈ పరిశుద్ధ దినమున ఈ దైవారాధనలో పాలు పంపులు పొందడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా దేవుని యొక్క ప్రతినిధిగా, ఆయన పాద సేవకునిగా, మీ కాపరిగా మిమ్మలను ఆయన సాన్నిధ్యానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ నా కరములను జోడించి ప్రభు సాన్నిధ్యంలో నుండి మీకు శుభములను దీవెనలను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప వలన మనము ఈ 2వ ఆదివారము ఈ యొక్క జూలై మాసంలో మనమందరం కూడా ఆయన సన్నిధిలో చేరి మనం దేవుని స్తుతించడానికి ఎంతోమందికి ఈ వీక్లో కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వారు ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు మనకు ఆయన సన్నిధిలో ఉండగలిగేటువంటి ధన్యతను మనందరికి ఇచ్చాడు. అందుకనే యెహోవా నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అంటాడు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుడు ఆయన సన్నిధిలో, ఆయన సాన్నిధ్యంలో ఉండగలిగేటువంటి ధన్యతను దేవుడు మనకిచ్చాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? సే హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఈరోజు మన యొక్క దక్షిణ ఇండియా సంఘం యొక్క ఆల్మానిక్ ప్రకారం, పంచాంగం ప్రకారం వేదాంత విద్య ఆదివారం, థియలాజికల్ ఎడ్యుకేషన్ సండే. ఇదేంటయ్య గారు, ఇలాంటి సందేశాలు కూడా, ఇలాంటి థీమ్స్ కూడా ఉంటాయా అని చాలాసార్లు మీరు అనుకోవచ్చు. అవసరం. దక్షిణ ఇండియా సంఘంలో లిటర్జికల్ కమిటీ ఉంటుంది. లిటర్జికల్ కమిటీ దక్షిణ ఇండియా సంఘంలో దాన్ని చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ దక్షిణ ఇండియా సంఘంలో ఉన్నటువంటి అన్ని అధ్యక్ష మండలాల్లో 24-25 ఈ అధ్యక్ష మండలాల్లో ఉన్నటువంటి ఇన్ని వందల వేల సంఘాలలో, లక్షల సంఘాలలో ఎక్కడికి వెళ్ళినా ఇదే ధ్యానాంశం. ఇవాళ ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క బాణీలో చాలా ఆత్మీయంగా, అరే మాయ గారు అట్లా చెప్పారంటే మాయ గారు అట్లా చెప్పారు, మాయ గారు మాట్లాడారంటే మా గురువు గారు ఇలా మాట్లాడారు.
ఎంత దైవికమైనటువంటి ప్రేరణ అంటే ఆ, చాలా లోతైనటువంటి అనుభవపూరితమైనటువంటి దేవుని యొక్క మాటలను ఆ, అనుభవయుక్తమైనటువంటి తలంపులను వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ దీనికి అనుబంధంగా ఏమి ఇచ్చాడంటే నోయింగ్ అండ్ డూయింగ్ ఫెయిత్. నోయింగ్ అండ్ డూయింగ్ ఫెయిత్ అంటే విశ్వాసమును ఎరుగుట మరియు క్రియాత్మకంగా మనము దానిని విశ్వాసాన్ని చేయడం. జస్ట్ ఊరికి నేను యేసు ప్రభువుని అంగీకరించానండి, ప్రభు తెలుసండి, వాక్యం అంటే నాకు తెలుసండి అనడం వేరు. దానిని క్రియాపూర్వకంగా నిజ జీవితంలో క్రియాపూర్వకంగా క్రియాశీలకంగా దానిని అనుసరించడం, దాని ప్రకారం జీవించడం, దాని ప్రకారం నడుచుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ సండేలో దానికి అనుబంధంగా ఈ థీమ్ ఇవ్వబడింది. వేదాంత విద్యను ఇంగ్లీష్లో ఏమని సంబోధిస్తున్నారంటే థియాలజీ. థియాలజీ థియాలజీ అనేటువంటి పదము రెండు గ్రీకు పదములు. వన్ ఈజ్ థియోస్, which means theos means God. Theos means God, దేవుడు. లొగోస్ లొగియా అంటే అర్థం ఏమిటంటే వాక్యము, ది వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం, రెండు పదాలను సమ్మిళితం చేయబడినటువంటి పదమే థియాలజీ. దానినే మరొక భావాన్ని వెలికి తీసుకుని వచ్చారు, ఏంటంటే దైవ జ్ఞానము అని అన్నారు. అందుకనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏసీటీసీ కళాశాల, దాని పేరు దైవ జ్ఞాన కళాశాల. చాలాసార్లు మా కాలేజ్ పేరు ఇదండి, మేము నోబుల్ కళాశాలలో చదువుకున్నాము, నోబుల్ కళాశాలలో. లేకపోతే మా కాలేజ్ పేరు ఇదండి, లయోలా కాలేజ్ అండి, బందర్లో, ఇక్కడ విజయవాడలో. వాళ్ళు చెన్నై అటు వెళితే అక్కడ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్, ఎంసీసీ. అలాగే కర్ణాటక అటువైపు వెళితే క్రైస్ట్ యూనివర్సిటీ, అక్కడ చూస్తాం క్రైస్ట్ యూనివర్సిటీ. ఇట్లా ఎన్నో మనము చూస్తూ ఉంటాం. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది థియాలజీ. ఏంటయ్య గారు ఈ థియాలజీ మాకెందుకయ్య గారు, ఈ వేదాంతాలు మాకెందుకయ్య గారు, మాకు ఆత్మీయత ఉంటే చాలయ్య గారు, మాకు ప్రార్థనా జీవితం ఉంటే చాలయ్య గారు, చర్చికి వస్తే చాలయ్య గారు అని మీరు అందరూ అనుకోవచ్చు. నిజమే, ఈనాడు చాలామంది ఈ థియలాజికల్ ఎక్స్పీరియన్స్ లేక సంఘాలు, ప్రజలు ఏమైపోతున్నారంటే తప్పుత్రోవ పట్టేస్తారు. విశ్వాసులందరూ కూడా చాలా ఆత్మీయంగా డైవర్ట్ అయిపోతున్నారు. ఈనాడు అసలు రక్షణ సువార్త లేదు, అంత ప్రాస్పరస్ గాస్పెల్ ఎక్కువైపోయింది. చర్చికి వస్తే మీరు దేవుడు మిమ్మల్ని నిండోరుగా దీవిస్తాడు, ఈ ప్రాస్పరస్ గాస్పెల్. లేక హీలింగ్ గాస్పెల్, దేవుని సందుకు వస్తే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఇదే ఎక్కువైపోయింది. ఇట్లా చెప్తే అక్కడికి తండోలుగా, గుంపులుగా, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలీదు. ఆ చర్చికి వెళ్ళామండి, రోజుకండి 4 సర్వీసులండి, 4 సర్వీసులండి, ఇట్లా చెప్పుకునేవాళ్ళు లేకపోలేదు. కానీ సరైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము లేనటువంటి పెంపుదల ఎంతమంది వచ్చినా దానివల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడు మా డాడీ చెప్పేవారు, ఏమిటి అనంటే,
వందల మంది, వేల మంది మనం వచ్చారా అనేటువంటి దానికంటే వచ్చినటువంటి వీరిలో దేవుని ఎదుట దేవుని జ్ఞానంతో ఆత్మీయంగా జీవిస్తున్నారా వీళ్ళు ఆ వచ్చిన కొద్ది మంది? ఆ 10 మంది ఆత్మీయ జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళుగా, దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉన్నారా లేదా అనేటువంటిది అది ముఖ్యం. కానీ మాకు ఇన్ని లక్షల మంది వచ్చారండి, ఇన్ని వేల మంది వచ్చారండి, మాకు ఇన్ని సర్వీసులు జరుగుతున్నాయండి అని గొప్పలు చెప్పుకుంటూ ఒక ఆయన అంటాడు, మాకు 1,00,000 మంది వస్తున్నారు మా చర్చికి అంటాడు టీవీలో ఆయన. ఇన్ని సర్వీసులు జరుగుతున్నాయి అని అంటాడు. వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అంటే మనోళ్లే, వీళ్ళందరూ మనోళ్లే. ఆయనకంటూ అసలు అన్యుల్ని ఒకళ్ళని రక్షించడు. క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళని కనీసం మారు మనసు రక్షణ అనుభవం అందించి వాళ్ళని రక్షించడు. వాళ్ళకి ఈ టెలివిజన్ పరిచర్యలో వాళ్ళు మునిగిపోయినా, తేలినా, వాళ్ళు మొన్నైపోయినా, ఏమైపోయినా వాళ్ళ దగ్గర నుండి కావాల్సింది మనీయే. కానీ వాళ్ళు మన్నైపోయినా ఏమీ కాదు. ఇలాంటి అనుభవాలు కలిగినటువంటి వాండ్రను ఎంతోమందిని చూస్తున్నాం. ఈనాటి మనుషులు కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నారు. కలర్ చూస్తున్నారు. వాళ్ళిద్దరు నిలబడి అట్లా పాడుతుంటానండి, వాళ్ళిద్దరూ అమ్మో దేవదూతల్లాగా తెల్లగా ఉన్నారండి. ఇట్లా రకరకాలుగా ఊహించుకునే తత్వమే కనిపిస్తున్నారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానపు ఒరవడి ఉందా లేదా, ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారా లేదా అనేటువంటిది ఆలోచన చేయనటువంటి మానవాళిగా ఈనాడు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు కొద్ది విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక బైబిల్ గ్రంథాన్ని తెరిచి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, నేను యేసుక్రీస్తుననగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నేను. ఈనాడు నిజమైనటువంటి దేవుని యొక్క జ్ఞానం మానవాళికి ఉండడం అంటే ఇదే. పౌలు గారు అంటే ఆయన దర్దాపుగా 13-14 పత్రికలు రాశాడు. ఆయన బైబిల్ గ్రంథంలో ఎక్కువ ప్రతులను ఆయన రాస్తున్నటువంటి గొప్ప దైవజనుడు. ఒక్కొక్క పేపర్ ఒక వేదాంత విద్యను చేసినటువంటి ఒక సేవకునిగా, కాపరిగా నేను మీకు చెప్పేది ఏమిటి అనంటే, ఆయన 14 పత్రికలు, 14 రీసెర్చ్ పేపర్స్ ఆయనవి. అంటే 14 డాక్టరేట్స్ ఉన్నట్లు లెక్కే ఆయనకి. ఈ రోజుల్లో 10,000 ఇస్తారా, నేను డాక్టరేట్ ఇస్తాను, 10,000 ఇస్తారా, లేకపోతే డబ్బులతో ఈనాడు డిగ్రీలను కొనుక్కునేటువంటి చెడ్డ, చాలా వెరీ సాడ్ టు సే దిస్ సాడ్ టు హియర్ దిస్. ధనంతో ఇక్కడ కాదు. పౌలు గారు నిజంగా ఆయన దేవుని యొక్క ఆయన ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందని నిశ్చయించుకుంటే, మరియు బలహీనతతోనూ భయముతోనూ దేవుని నమ్మినటువంటి బిడ్డలు, వేదాంతంలో దేవుని జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు ఎలాగుంటారంటే, చాలా పౌలు గారు ఆయన చాలా గొప్పవాడు, చాలా ఉన్నతుడు, ఆయన చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి హావభావాలు కలిగినటువంటి వాడు ఆయన. మరి చాలా మనందరికీ తెలిసిన భాగాల్లో మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి వాడు. తర్వాత ఆయన యూదుడిగా చాలా
నిష్ఠుడుగా, ధర్మశాస్త్ర ప్రావీణ్యాన్ని కలిగినటువంటి వాడు. గమాలియేలు పాదముల చెంత దేవుని యొక్క వాక్యాన్ని రంగరించినటువంటి వాడు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ నేను మీ యొద్ద ఉంటున్నాను. దేవుని నమ్మినటువంటి, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఎలాగుంటారంటే ఇలాగే ఉంటారు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఈనాడు చాలామంది మాకు ఆ అయ్యగారికండి అసలు బొత్తిగా ఏమి రాదండి, అయ్యగారికండి బాగా వచ్చండి, ఇట్లా అయ్యగారులకు మార్కులు వేస్తూ ఉంటారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకి ఇది తగిన బుద్ధి కాదు. దేవుని సేవకులు ఇక్కడికి పంపించింది అయ్యగారులకు మార్కులు వేయడానికి కాదు. ఆయన అట్లా పాడేవాడండి, ఆయన ఎట్లా చేసేవాడండి, నోరు విప్పితే కంపు. ఇది కాదు కావలసింది, ఆత్మీయమైనటువంటిది. నేను మీ యొద్ద వణకుతోను. దేవుని నమ్మినటువంటి బిడ్డలు చాలా హంబుల్గా, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారులమైతే ఇలాంటి వాళ్ళు, మనుషుల జ్ఞానమును నేను ఆధారము చేసుకొనక, ఆయన చాలా జ్ఞానవంతుడైనప్పటికీ, ఆయన చాలా ఉన్నతుడైనప్పటికీ, చాలా శ్రేష్టమైనటువంటి పొజిషన్ ఆయన కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, నేను వణకుతోనూ చాలా భయముతోనూ నేను మీ వద్ద ఉంటున్నాను. మనుషుల జ్ఞానాన్ని నేను ఆధారం చేసుకున్న వాడనై ఉండక దేవుని శక్తి మీ దగ్గర ఎంత శక్తి ఉంది అంటే దీని అర్థం ఏమిటంటే, బ్యాంకులో మీకు ఎంత బ్యాలెన్స్ ఉందా అనేది ప్రభువు చూడడం. మీకు 2 అంతస్తుల మేడ ఉందా, లేకపోతే ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ ఉందా, లేకపోతే మీ బీరువాలో ఒక 100 పట్టు చీరలు ఉన్నాయా, ఒకవేళ ఒంటి నిండా నగలు ఉన్నాయా, లేకపోతే కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ మనం వేసుకుంటున్నామా, ఇవి కాదు కావలసింది. దేవుని శక్తి, ది పవర్ ఆఫ్ ది జీసస్. ఇది ఆత్మీయమైనటువంటి జ్ఞానం అంటే ఇదే. పౌలు గారు ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు అక్కడ 6వ వచనం చూడండి, పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును, మీరందరూ చాలా వెల్ మెచ్యూర్డ్ పీపుల్ అంటున్నాడు వాళ్ళని, కొరింథీ సంఘాన్ని. చాలా సీనియర్, యువర్ ఆల్ మెచ్యూర్డ్, యువర్ సో బ్లెస్డ్, మీరు చాలా దీవించబడినటువంటి వాళ్ళు మీరు అంటున్నాడు. మీరందరూ కూడా చాలా పరిపూర్ణులు అయినను అంటూ ఏమంటున్నాడు అక్కడ, మీ మధ్యను జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కానే. ఎస్, చాలామంది అనుకుంటారు, నేను ఎంఏ చదువుకున్నానండి, ఎంఫిల్ చదువుకున్నానండి, లేకపోతే బీటెక్ చదువుకున్నానండి, లేకపోతే పలానా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని నేను బాగా కలిగినటువంటి వాడినిగా ఉన్నానండి. ఈ జ్ఞానం దేవునికి అవసరం లేదు. నీవు ఆఫీసర్వా, లేకపోతే ఉన్నతుడువా, లేకపోతే మంచి విద్యావంతుడువా, ఈ లోక జ్ఞానం కాదు. అందుకనే ఈ లోక జ్ఞానమును దేవుడు 1వ అధ్యాయము 20వ వచనంలో కొరింథీ సంఘంలో రాస్తున్నాడు. ఆయన వెర్రితనం అన్నట్టు, ఫూలిష్నెస్. నువ్వు ఎంత జ్ఞానివైనా సరే, అయ్యా నేను జ్ఞానిని కాదయ్యా, నేను అజ్ఞానినయ్యా అని దేవుని ఎదుట ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. సౌలుని పౌలుగా మార్చి ఆయన బలీయమైనటువంటి ప్రపంచాన్ని 3 మిషనరీ జర్నీలు చేసి ప్రపంచాన్ని చుట్టి రాగలిగినటువంటి అనేకమైనటువంటి ఆత్మలు సంపాదించగలిగినటువంటి గొప్ప దైవజనుడిగా, ఈవెన్ ఆసియా ఖండాన్ని కూడా ఆయన సందర్శించగలిగినటువంటి దైవజనుడు అయ్యాడంటే కారణం ఏమిటంటే, ఆయన దేవుని ఎదుట తన జ్ఞానం కాదు, తన యుక్తి కాదు, తన శక్తి కాదు, అది దేవుని జ్ఞానమే అంటూ ఏమంటున్నాడంటే, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు. ఈ లోకంలో చాలామంది లోక సంబంధమైనటువంటి జ్ఞానం మీద డిపెండ్ అయ్యి వాళ్ళు జీవించే వాళ్ళందరూ కూడా నిరర్ధకులు, నిష్ప్రయోజకులు.
వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు దేవునికి ప్రయోజనకరమైనటువంటి వాళ్ళు కాదు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ఒక బలమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము ఇక్కడ రాస్తున్నాడు. ఇదే థియాలజీ అంటే. దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా మేము ఏం చేస్తున్నాము, బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానం అట ఇది ఊరికినే పుస్తకాలు చదివినట్టు చదివితే ఇది అర్థమయ్యేది కాదు. ఇది మర్మము అని అన్నాడు. గ్రీకు భాషలో మిస్టరియోన్ అనే పదంలో నుండి మిస్టరీ అనే పదం బయటకు వచ్చింది ఇంగ్లీష్లో. అంటే మర్మపూరితమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పుస్తకాలు చదివినట్లు, ఒక నోవెల్ చదివినట్లు, లేకపోతే నీవు స్కూల్లో లేకపోతే పాఠశాలలో కాలేజీలో మీరు చదువుకున్నటువంటి పుస్తకాలు చదివేసినట్టు ఆ చివరి నుండి చదివేస్తే కాదు, ఇవాళ చదివేశానండి అని అంటే నీకు అర్థమయ్యేది కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఏ జ్ఞానం కావాలి? అదే ఆ జ్ఞానాన్ని పౌలు గారు అంటున్నాడు. ఆ జ్ఞానాన్ని మేము మీకు బోధిస్తున్నాము. థియాలజీ ఆ జ్ఞానాన్ని మేము మీకు బోధించి ఉంటున్నాం. ఇక్కడ పౌలు గారండి, ఇక నేను మన రెలవెంట్ స్క్రిప్చర్స్లోనికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా. అంటూ ఏమని చెప్పేస్తున్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? 8వ వచనం చూడండి. 7వ వచనంలో 2వ భాగం చూడండి. ఈ జ్ఞానమును మరుగై ఉండను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము ఏం చేశాడట? దేనిని? ఈ జ్ఞానంతో కూడినటువంటి దేవుని యొక్క మర్మపూరితమైన వాక్యాలని, లోగోస్ని దేవుడట జగదత్తు ఆదియందు ఏముండెను చెప్పాలి. ఆదియందు ఏముండెను? అందరూ చెప్పాలి. ఆదియందు ఏముండెను? నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పాలి. అందరూ ఏమై ఉండెను అమ్మా? నిద్రపోయే వాళ్ళు కూడా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము, ఆ వాక్యము జగదుత్పత్తి పునాది. అక్కడ చూడండి చక్కటి మాట రాయబడింది. ఏమిటంట? జగదుత్పత్తికి ముందే దీనిని దేవుడు తన కోసం కాదట పెట్టింది, ఆయన కోసం కాదట ఈ వాక్యాన్ని పెట్టింది. ఈ వాక్యాన్ని ఆయన మర్మపూరితమైనటువంటి లేఖనాలని దేవుడు మన చేతుల్లో, ఇప్పుడు ఒకసారి ఈ బైబిల్ గ్రంథాన్ని 2 చేతులతో పైకెత్తండి. 2 చేతులతో అందరూ పైకెత్తుతాం. ఈ మర్మపూరితమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మనకిచ్చింది. ఆయన కోసం కాదు. ఎవరి కోసం? అక్కడ రాయబడించు మన మహిమ నిమిత్తం. అంటే మనం గొప్పవాళ్ళం కావాలని, మనం జ్ఞానంతో నింపబడాలని, మనం అభివృద్ధి చెందాలని, మనం ఇంకా అధికులం కావాలని దేవుడు మన మహిమ నిమిత్తము దీనిని ఏం చేశాడట? నియమించాను. అది లోకాధికారులలో ఎవరికి? ఈనాడు లోకాధికారులు, ఆఫీసర్స్, నేను పలానా సూపర్వైజర్ అండి, లేకపోతే నేను మేనేజర్ అండి, లేకపోతే నేను డైరెక్టర్ అండి, లేకపోతే పలానా నేను పెద్ద కంపెనీకి నేను హెడ్నండి. నువ్వు హెడ్ అయితే అవ్వచ్చు. ఈ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతే ప్రయోజనం లేదు. నీవు నిరర్ధకుడవే అంటున్నాడు. ఈ లోకాధికారులలో ఎవరికి తెలియట్లేదు ఇది. తర్వాత అంటున్నాడు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపుయగు ప్రభువును, ఆ రోజుల్లో చూడండి చాలా క్లియర్ రాశాడు. వాళ్ళు ప్రధాన యాజకుడైనా, లేకపోతే అన్న అయినా, కైపా అయినా, గవర్నర్ అయినా, అధికారం వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఈయన మెస్సియా అని, లోకరక్షకుడని వాళ్ళు గ్రహించలేకపోయారు. లేఖన నెరవేర్పుతో ఈ లోకానికి వచ్చినటువంటి లోకరక్షకుడు అనేటువంటి విషయాన్ని, ఆ జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ జ్ఞానంగానే వాళ్ళు కలిగి ఉంటే యేసుక్రీస్తు వారినట్ట వాళ్ళు సెలవు. ఈనాడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ జ్ఞానం మనకు కలిగి ఉంటే ఈనాడు పాస్టర్ గారులని, దేవుని యొక్క సేవకులను దుఃఖపెట్టరు, మనుషుల్ని గాయపరుచుకోరు, చాలా అన్యోన్యతగా జీవిస్తారు, చాలా ఆప్యాయతగా జీవిస్తారు, సమాధానంగా జీవిస్తారు. ఆ జ్ఞానం కొరబడిందేమో. ఆనాడు వాళ్ళని సిలివేశారు,
ఈనాడు కూడా ఇంకనూ ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళే ఈనాడు ఏం చేస్తున్నారంటే లోక సంబంధులుగా లోక జ్ఞానమే గొప్పదనుకుని తమ గొప్పతనాన్ని హైలైట్ చేసుకుంటూ ఇంకనూ ప్రభువుని ఏం చేస్తున్నారంటే ఇంకా సిలువ వేస్తున్నారు. చూసారా, ఆ జ్ఞానం లేకయే వాళ్ళు ఆనాడు లోకరక్షకుడైనటువంటి ప్రభువుని వాళ్ళు ఏం చేశారట, సిలువ వేశారు. సిలువ వేశారు. అందుకని అక్కడ చూడండి, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. ఎందుకనంటే ఆయన దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, కానీ వీళ్ళు మాత్రం ఆయన ప్రేమించట్లేదు. ఎవరిని ప్రేమిస్తున్నారు? లోకాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళ పదవిని ప్రేమిస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు ఒకవేళ ఆదివారం కంటే ఫంక్షన్ ఎక్కువై ఒకళ్ళు చర్చి మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆరాధన మానేసిన వాళ్ళు. ఆరాధన కంటే ఇంపార్టెన్స్ ఒకవేళ మీ బంధువుల కార్యక్రమం ఎక్కువై ఒకవేళ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఇది ముఖ్యమా? అందుకనే దేవుడు తన్ను ప్రేమించు వారికి ఆయన ఏవి సిద్ధపరిచిన అవి కంటికి, ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ వీళ్ళు ఆయన ప్రేమించట్లేదు. ఆయన జ్ఞానాన్ని వీళ్ళు కలిగి ఉండట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు దీన్ని అర్థం చేసుకోవట్లేదు అని వ్రాయబడి. మనకైతే 10వ వచనం చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఏం చేశాడు? ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆయన ఆత్మ ద్వారా దేవుడు నీకు ఆయన బయలుపరుస్తున్నాడు. ఓ డాడీ, ఓ మమ్మీ, ఓ మై డాటర్, ఓ మై ఫాదర్, ఓ మై మదర్, ఓ మై చిల్డ్రన్, ఓ మై సన్, ఓ మై స్టూడెంట్, ఓ మై బిలీవర్. ఈ మార్నింగ్ ఆత్మ వలన దేవుడు నీకు నాకు, వాళ్ళు సిలువ వేశారు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా. దేవుడు నీవు నేను మనం అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆకలింపు చేసుకుంటే, వంట పట్టించుకుంటే, ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉండగా నీవు నేను మనము ఇంకను యేసయ్యను అలాంటి ఆనాటి నాయకులు చేసినట్లుగా ఈనాడు కూడా మనం చేస్తే ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏంటి? అమ్మో యూదులండి, రానువారండి, ఆయన బళ్ళంతో పొడి చేశారండి, అరచేతులతో కొట్టేశారండి, ఉమ్మేసేశారు. మరి నీ సంగతి ఏంటండి? మరి మన సంగతి ఏమిటండి? వాట్ వీఆర్, వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ సంగతి ఏంటి? చాలామంది అనుకుంటారు నా సంగతి నేను రహస్యంగా నేను ఉంటున్నాను కాబట్టి. పోయిన ఆదివారం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రహస్యము అనే పదం ఎన్నిసార్లు ఉంది? నేను అడిగినటువంటి పదము చెప్పాలి. 6 times రహస్యంగా. అంటే దాని అర్థం ఏమిటి? ఎన్నిసార్లు ఆ అధ్యాయంలో అన్నిసార్లు రిపీట్ ఎందుకు చేశాడంటే, ప్రభువు ఎందుకు చేశాడంటే, నీ రహస్య జీవితాన్ని అక్కడ రహస్యముందు చూచు నీ తండ్రి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? నీ పై వస్త్రాన్ని చూచేవాడు మాత్రమే కాదు, నువ్వు రహస్యంగా ఏమేమి చాటున ఏమేమి చేస్తున్నావో, ఏమేమి మాట్లాడుతున్నామో అవన్నీ ఆయన చూస్తున్నాడు. ఎవ్రీథింగ్ దిద్దుకోవాలి జాగ్రత్త. అదే జ్ఞానం అంటే, అదే దేవుని యొక్క జ్ఞానం అంటే, అదే దేవుని యొక్క జ్ఞానం అంటే మన యొక్క జీవితాన్ని మనం దిద్దుకొనుటయే, మన యొక్క బ్రతుకును మనము మార్చుకొనుటయే. ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలోనికి మనం వెళ్ళిపోతాం. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మోషే 3వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం జాగ్రత్తగా పరికించినట్లయితే చాలా వేగంగా మనం వెళ్ళిపోదాం. సుదీర్ఘమైనటువంటిది కాకుండా, విసుగు చెందే అనుభవాలు కాకుండా క్లుప్తంగా మన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మిద్యాను ఆ దేశంలో మామ అయినటువంటి ఇత్రో దగ్గర ఆయన మందను మేపుతూ మోషే గారు అక్కడ ఉన్నాడు. ఆ మందను ఆ హోరేబు అవతలకి ఆ మందను మేపడానికి వెళ్ళినప్పుడు ఆ బర్నింగ్ బుష్
మండుచున్నటువంటి పొదలో, అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఇన్ ది విల్డర్నెస్ ఎ సేమ్ ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాడు. ఆ మందలను మేపుతూ మిద్యాను దేశంలో, కాని ప్రాంతము, కాని ఊరు, అరణ్యములో, అరణ్యము అవతలకోట, అరణ్యపు అవతలకు అనే పదాన్ని చూడండి. అంటే ఈ లోకానికి అవతలకు వెళ్ళి, అరణ్యము అవతలకు వెళ్ళి తోలుకొని వెళ్ళినప్పుడు దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు, అంటే జబల్ మూసా అన్నారు హిబ్రూ భాషలో. జబల్ మూసా దేవుని పర్వతం. జబల్ మూసా అంటే దేవుని పర్వతానికి, అక్కడికి నేను వెళ్ళాను, దాన్ని చూశాను. నేను ఆ జబల్ మూసా నేను చూశాను, ఈ పర్వతాన్ని నేను చూశాను. మోషే ఆ ఎక్కినటువంటి ఆ పర్వతాన్ని చూశాను. ఆ రాతి పలకలను ఆయన పట్టుకొని దిగి వచ్చినటువంటి ఆ మార్గం గుండా నడిచాను. కొన్ని రాళ్లను నేను తెచ్చుకున్నాను. ఇప్పటికీ రోజు నేను తాకుతూ ఉంటాను. నేను ఆ రాళ్లను నేను రోజు తాగుతూ ఉంటాను. ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఏం చూస్తున్నాడంటే, ఆ పొద మండుచుండెను కానీ, పొద మండుచుండెను కానీ అది పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఈ అరణ్యం అవతల హోరేబు ప్రాంతంలో మోషే అప్పటి వరకు దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవాలను చూడలేదు. కానీ ఈ బర్నింగ్ బుష్లో నుండి నేనేం చెప్తానంటే, ఈ హోరేబు, ఈ పర్వతమే, ఈ హోరేబు పర్వతం జబల్ మూసానే ఆయనకి వేదాంత కళాశాల. దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. వేదాంత నేర్చుకోవడానికి మోషేని అక్కడికి ఎందుకు పంపించాడంటే, ఈ గొర్రెలు గాయడానికి కాదు, అక్కడికి దేవుని ప్రత్యక్షతను అక్కడ చూస్తున్నాడు. అక్కడ దేవుని ప్రత్యక్షతను చూస్తూ అక్కడ దేవుడు మోషే 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 అని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషే అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీవు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువము. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, దేవుని సేవకుల దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలో కూడా కొంతమందికి అర్థం కాదు. ఎలా బిహేవ్ చేయాలో కొంతమందికి అర్థం కాదు. అభిషిక్తులైనటువంటి దేవుని యొక్క సేవకుల దగ్గరికి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు కానీ మన బిహేవియర్ ఎట్లా ఉంటుంది? నీ పాదముల నుండి నీ చెప్పులను, అంటే మురికి, అపవిత్రమైనటువంటివి, వరల్డ్లీ థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. మురికి అనుభవాలని, పనికిమాలిన వాటిని విడిచిపెట్టేయాలి. సంవత్సరాలు తరబడి మనకు లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటే అది నిరర్ధకమని ఇందాక కొరింథీ పత్రికలో చదువుకున్నాం. మోషే సకల విద్యలను ఆయన అభ్యసించినటువంటి వాడు. అతడు మీరు అపోస్తలుల కార్యాల్లో మీరు చూస్తూ ఉంటే 22వ అధ్యాయంలో పౌలు గారు గమాలియేలు పాదముల దగ్గర అతడు చాలా నిష్ఠ కలిగినటువంటి శిక్షణ తీసుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం. మోషే గారిని గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటే, మోషే గారు ఆయన ఎంతో అతి శ్రేష్టమైనటువంటి శిక్షణ ఆయన తీసుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చాలా ఆత్మీయమైనటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. చాలా ఆత్మీయమైనటువంటి విషయాలను మనం ఇక్కడ గమనిస్తూ మనం ఉంటూ ఉంటాం. 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో అక్కడ ఆయన ఎంతగా సకల విద్యలను ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, ఆయన నేర్చుకున్నాడో, ఎంతగా జ్ఞానాన్ని పొందుకున్నాడో, ఈ మాటలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి.
కనుక ప్రియులారా, దేవుని యొక్క ఆ యొక్క తలంపులను మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంత జ్ఞాని కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మోషేని పిలిచి, అబ్బాయి నా ప్రజల బాధలు నేను చూశానయ్యా, మీరు నమ్మండి, మీరు నమ్మకపోండి. అధ్యక్షులు వారు సెయింట్ పీటర్ సంఘానికి ఇక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు నేను చిన్ని పదం కూడా, తండ్రి గారు నేను రెండవ మాట నా నోట రాలేదు, నేను పలానా నాకు ఎంత అనుభవం ఉందండి అంత ఉందని చెప్పలేదు. దేవుడు ఆయన చూశాడు, మిమ్మల్ని చూశాడు, మీ కండిషన్ చూశాడు, మీ పొజిషన్ చూశాడు, మీ డిఫరెన్సెస్ చూశాడు. సంవత్సరాల తరబడి వస్తున్నాడు కానీ ఐక్యత లేనటువంటి కండిషన్ చూశాడు. ఆయన తన ప్రజల బాధను, పోయిన ఆదివారం అదే, ఆయన తన ప్రజలను ఏం చేస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. పోయిన ఆదివారం అంశం అవునా కదా, తన ప్రజల బాధను ఆయన నిశ్చయముగా నేను ఏం చేశాను, చూశాను. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను. ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే 8వ వచనంలో, వీళ్ళని మంచి దేశానికి తీసుకుని విశాలమైన మంచి దేశానికి తీసుకుని వెళ్ళడానికి, అనగా కనానీయులకు, హెత్తీయులకు, అమోరీయులకు, ఫెరిజీయులకు, హివీలకు, ఎబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేనేం చేశాను, దిగి వచ్చాను. మోషే, ఈ పొదనడిమికి నేను ఎందుకు దిగి వచ్చానంటే, నా ప్రజలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఏ దేశానికి, మంచి దేశానికి, గుడ్ ప్లేస్, ఏ గుడ్ కంట్రీ, మంచి ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి నేను దిగి వచ్చాను. కనుక రమ్ము, నేను నా ప్రజలను ఐగుప్తులో నుండి వీళ్ళని బయటికి తీసుకుని వెళ్ళడానికి నేను పిలుస్తున్నాను, రమ్ము అని అంటే ఈయన ఏమంటున్నాడో తెలుసా? 12వ వచనం, అక్కడ 11వ వచనం చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి దేవుని జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు ఎలాగుంటాడంటే ఇట్లా ఉంటాడు, హంబుల్గా ఉంటాడు. నేను ఎంతటి వాడను. దేవుని జ్ఞానం అనేది నీకుంటే, అయ్యగారు నేను ఏ పాటి వాడిని, అయ్యగారు నేను ఏ పాటి దాన్ని, అయ్యగారు అవును ప్రియ సోదరుడా, నేనండి, మేమైతేనండి ఇట్లా అనుకుంటున్నామా? నో, ఇది కాదు. మోషే దేవుడే, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడే, మోషే అని పిలిచినటువంటి దేవుడే, కాగా నీవు రావాలయా అని పిలిచినటువంటి దేవుడే. అంతటి జస్ట్ అక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, లోకాధికారి కాదు కానీ ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు అతన్ని పిలిచినప్పుడు హంబుల్గా, చాలా దీనుడుగా, నేను ఎంతటి వాడనయ్యా, తగ్గించుకుంటున్నాడు. నేను ఎంతటి వాడను. సకల విద్యలు ప్రవీణత కలిగినటువంటి వాడైనప్పటికీ, సకలమైనటువంటి అతడు ఎంతో శిక్షణ అతడు కలిగి ఉన్నప్పటికీ, అతడు ఎంతో ఉన్నతమైనటువంటి, చూడండి ఆ యొక్క 7వ అధ్యాయంలో 22వ వచనంలో, 7వ అధ్యాయంలో మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడట. సకల విద్యలు, మల్టీ టాలెంటెడ్ మోజెస్. ఒక్క తలాంతు కాదు, మల్టీ టాలెంటెడ్ మోజెస్, మల్టీ టాలెంటెడ్ ప్రాఫెట్, మల్టీ టాలెంటెడ్ మ్యాన్. అలాంటి వాడు కూడా దేవుని దగ్గర ఏమంటున్నాడు తెలుసా? నేనేమంటానంటే, ఇప్పుడు ఇదే ప్రశ్నని మీ మీద వేస్తే మనమేమంటాం? మీ దగ్గర నుండి సమాధానం ఏమొస్తుంది? నేనెంతటి వాడను, నేనే పాటి వాడను అనేటువంటి విధేయత, దేవుని జ్ఞానం, దేవుని పాదాల దగ్గర దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వారు ఎలా బిహేవ్ చేస్తారంటే చాలా హంబుల్గా తగ్గించుకుంటారు. నీవు పెద్దవాడవైనప్పటికీ, నువ్వు పెద్దదానమైనప్పటికీ, దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డగా ఈ లోకంలో చాలా విధేయుడిగా జీవిస్తావు,
చాలా దీనురాలుగా జీవిస్తావు. అందుకనే మోషే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషేని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఐగుప్తీని చంపేసినటువంటి ఆ పొగరు ఇంకా ఉందనుకోండి, మారు మనసు పొందిన తర్వాత ఇంకా ఆ పాత మోషేనే ఉన్నాడు అనుకోండి, ఇంకా దేవుడు ఆయన ఎట్లా పిలిచినట్లు కదా? అవునా కదా? ఐగుప్తీని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడా లేదా? అవునా? మరి అలాంటి వ్యక్తి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అతడు సాత్వికుడు. అంటే ఏమైపోయాడు? అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క క్రూరపు అనుభవాలు, హింసాత్మకమైనటువంటి అనుభవాలు, మోసపు అనుభవాలు, లేకపోతే కుటిలత్వపు అనుభవాలు, దుర్మార్గపు అనుభవాలు, లేకపోతే చెడ్డ దురలవాట్లు, ఇవన్నీ ఆయన ఆ చెప్పులు ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాయి అంటే మోషే ఏం చేశాడనమాట? చెప్పండి, ఏం చేశాడనమాట? విడిచిపెట్టేశాడు. అయ్యా నేను ఏ పాటి వాడను. మోషే చాలా హమ్ములుగా తగ్గించుకున్నాడు. పౌలు గారిని గురించి చెప్పాను చూసారా? పౌలు గారు ఆయన చాలా ఉన్నతుడు, ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి. గల్తీలు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే, గల్తీలకు రాసినటువంటి పత్రిక గల్తీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చూడండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై ఏమై ఉంటేని చెప్పండి ఏమైంది? దేవుని బిడ్డ ఎలాంటి వాడుగా ఉండాలంటే, మరి చచ్చినోడు అని కోపడుచున్నప్పుడు తిడతారే, తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో తెలియదు, కానీ దేవుని బిడ్డ అంటే అర్థం ఏంటో తెలుసా? పాపముల విషయమై, ధర్మశాస్త్రమును విషయమై నేను ఏం చేసిన వాడిని? చచ్చినవాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చచ్చిపోయావా? చాలాసార్లు కోపం వచ్చినప్పుడు అంటారు, చింత చచ్చినానండి, నేను చెప్పలేదు అన్నమాట, మీరే కంటిన్యూ చేశారు. కొంతమందికి చావదు, ఆ పులుపు చావదు, పాపం చావదు. నేనైతే దేవుని విషయమై, ఇదంతా ఎందుకు చావాలంటే నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగిన వాడవైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని విషయమై నేను ధర్మశాస్త్రం, దేవుని విషయమై జీవించు నిమిత్తము, దేవుని కోసం జీవించే బిడ్డవైతే, నీవు దేవుని కొరకు నిజంగా నేను విశ్వాసురాలనండి అని నీవు చెప్పుకునేటువంటి వాడవైతే, ప్రియబిడ్డలారా, 2010వ సంవత్సరంలో నేను సిక్కయ్యాను. నా దగ్గరకు ఒక పాస్టర్ గారు వచ్చారు, ఓ దైవజనుడు వచ్చాడు. అప్పటికే నేను సేవకుడయ్యి 10 సంవత్సరాల పైన అభిషేకించబడి కూడా ఒక చాలా పెద్ద దైవజనుడు ఆయన, తెలుగు రాదు ఆయనకి, ఒక గొప్ప దైవజనుడు ఆయన. నా దగ్గరికి వచ్చి అంటున్నాడు ఆయన, డియర్ రెవరెండ్, ఆర్ యు కన్ఫెస్డ్ యువర్ సిన్స్? ఆర్ యు యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్ ఆర్ నాట్? నీ పాపాలు ఒప్పుకున్నావా? నువ్వు మారు మనసు పొందావా? అప్పటికే నేను సేవలోకి వచ్చి 10-15 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. పెద్ద సంఘానికి కాపరిగా వేలాది మంది సంఘంలో మధ్యలో చాలా హైలీ పొజిషన్లో ఉన్నాను. నీ పాపాలు ఒప్పుకున్నావా? కోపం వచ్చింది. లెగిస్తే నాకేమనిపించిందంటే లేచి గుద్దాలనిపించింది అనమాట. కొంతమందికి చింత చచ్చిన పులుపు చావలేదంటే అదే. నా వైపు చూస్తున్నాడు. డోంట్ ఫీల్ పాస్టర్ డోంట్ ఫీల్. ఆర్ యు కన్ఫెస్డ్ యువర్ సిన్స్ ఆర్ నాట్? ప్రియులారా, నమ్మండి, నా శరీరంలో షేకింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, పాస్టర్ ఆర్ యు కన్ఫెస్డ్ యువర్ సిన్స్ ఆర్ నాట్? కొంతమంది
బైబిల్ని ఎన్నోసార్లు చదివేస్తారు కానీ ఇది మానరు. లోక సంబంధమైనటువంటి ఆత్మీయ విషయాలను మానరు. నోటి నిండా వ్యర్థమైనటువంటివి, హృదయం నిండా చెడ్డ ఆలోచనలు ఇవి పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. ప్రియబిడ్డలారా, నమ్మండి, నా కళ్ళ వెంట కన్నీళ్లు గారుచున్నాయి. ఇది ఎప్పుడు? అప్పటికే నేను ఆల్రెడీ సేవలోకి వచ్చేసాను. అప్పటికే నేను చాలా అనుభవం వచ్చేసింది. చాలా పెద్ద సంఘానికి కాపరిగా ఉన్నాను. అయినను మారు మనసు. నేనేమంటానంటే, అసలు దేవుని జ్ఞానం కలిగి జీవించడం అంటే ఇదే. మారు మనసు ఉందా? రిపెంటెన్స్ ఉందా? రిపెంటెన్స్ ఉందా? నాన్న ఇటు చూడాలి. ఇటు చూడాలి. రిపెంటెన్స్ ఉందా? ఇటు చూడాలి. రిపెంటెన్స్ ఉందా? మారు మనసు పొందారా? రక్షించబడ్డారా? నా కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. అన్ని ఒప్పుకోవడం ఏం చేస్తున్నాను? ఎన్నో నా యొక్క బాల్యకాల పాపాలు, యవనకాల పాపాలు, ప్రతి చిన్ని తవిదేతను కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నావా? ఈనాడు చాలామంది కప్పుకునేవాళ్లే కానీ ఒప్పుకునేవాళ్ళు లేరు. ఈనాడు చాలామంది ఇలాంటి జీవితాన్ని, అందుకనే నేను దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై నేనేమయ్యాను? చచ్చినవాడు. చచ్చావా? చావలేదా? ఇంకా చావనటువంటి అనుభవం నీలో ఇంకా ఉందేమో. పాపంలో జీవించే అనుభవం ఇంకా ఉందేమో. సంవత్సరాల తరబడి వస్తున్నా కానీ దేవుని జ్ఞానం మనకు లేదేమో. ప్రియులారా, మీ ఆత్మీయ తండ్రిగా, సేవకునిగా దిద్దడానికి, దేవుని జ్ఞానంతో నింపడానికి దేవుడు తన సేవకుని ఇక్కడికి మమ్మల్ని పంపించాడు. మార్చబడదామా? ఇంకా అంటున్నాడు చూడండి, 20వ వచనం ఇక్కడ గలితిను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. యాక్చువల్గా పౌలు గారు యేసయ్యతో పాటు అటు పక్కన కానీ ఇటు పక్కన కానీ సిలువ వేయబడ్డా? కాదు, అట్లా కాదు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అతడేం చేయాలి? ఈనాడు చాలామంది మెడలో సిలువలు వేసుకుంటారు, ఉంగరాలకు సిలువలు పెట్టుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఇంటి నిండా సిలువలే. ఇక్కడ సిలువలు కూడా మోస్తాం. కానీ నిజంగా యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన, అనగా పాపముల విషయమై, లోక మానవాళి యొక్క అందరి కోసమై ఆయన సిలువను ఏం చేశాడు? ఆయన ఇందాక 2వ పాఠ్యభాగములదే, సిలువ మరణము పొందునంతగా ఆయన తన్ను తాను ఏం చేశాడట? తగ్గించుకున్నాడు ఆయన. ఇలాంటి అనుభవం కావాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను దోషకుడను, హానికరుడను, కానీ ఇప్పుడు మాత్రం నేను యేసుక్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను? అసలు మారు మనసు పొందావా లేదా అనేది ఇప్పుడు నేచర్ని బట్టి అర్థమైపోద్ది. ఈమె మారిందా లేదా, ఈయన మారాడా లేదా, పద్దాక ఈ పదజాలాలు, ఈ భాషలు, అలాంటి వాళ్ళతో. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. మన సహవాసాలు ఎవరితో ఉంటున్నాయో. ఒకవేళ మారినటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే నీవు కూడా అలాగే, నువ్వు వాళ్ళతో కలిసిపోతున్నట్టు జాగ్రత్త. ఆత్మీయంగా నీవు జీవించాలి. సోదరుడా, సోదరి, తండ్రి, మీ జీవితాలు ఎలాగున్నాయి? అందుకనే నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను? సిలువ వేయబడ్డా. ఇక జీవించువాడను నేను అనే పదం నీ జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో, నీవు క్రీస్తు వాడవు కాదు, నేను కాను. ఏమంటున్నాడు ఆయన? క్రీస్తే, నేనండి, మేమండి అని చెప్పావంటే నీవు దేవుని బిడ్డవు కాదు, నీకు దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం ఉంటే మోషే నేను ఎంతటి వాడను. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను కాదయ్యా, క్రీస్తేనయ్యా, యేసయ్యనయ్యా. ఇలాంటి కమిట్మెంట్ అనుభవానికి మనము రావలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో, ఈరోజు కొరకైనటువంటి సువార్త లేఖనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 23వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ
గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానే ఉండను. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండని ఎడల అది ఒంటిగానే ఉండను. అది చచ్చిన ఎడల విస్తారముగా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్మినటువంటి బిడ్డ అతడు పాపం విషయమై చనిపోతేనే కానీ అతడు విస్తారంగా ఏం చేస్తాడు? ఫలిస్తాడు. నీ కుటుంబంలో ఇంకా శోధనలు చోటు చేసుకున్నాయంటే ఇంక చచ్చిపోలేదేమో, నీవు పాపాలు చోటు చేసుకున్నాయేమో, నీ జీవితంలో ఇంకా అనుకున్నవి సాధించలేకపోతున్నావంటే దేవుని జ్ఞానం లేదేమో. ఇక్కడ రాయబడిన మాట చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల. ఈ గోధుమ గింజ ఎవరో కాదు, ఒకవైపు అది ప్రభు అయిన క్రీస్తు వారిని గురించి, మరొక వైపు ప్రతి విశ్వాసుని గురించి, ప్రతి బిలీవర్ని గురించి. నీవు నేను మనము మహిమ పొందాలి, దీవెనకరముగా మలచబడాలి అంటే ఇదిగో నీవు చావకుండని ఎడల నీవెప్పుడు ఒంటరిగానే ఉంటావు. నువ్వెప్పుడైతే పాపం విషయమై చనిపోయి బ్రతుకుతావో అది చచ్చిన ఎడల ఏం చేస్తట? విస్తారముగా ఫలిస్తుంది. నీ విస్తారముగా ఫలించాలి అని అంటే మనము దేవుని గూర్చినటువంటి, అందుకని మోషేలాగా, అప్పటి వరకు చంపినవాడు మోషే, అప్పటి వరకు ఐగుప్తీని చంపినవాడు. పౌలు గారు అప్పటి వరకు అనేక మంది క్రైస్తవుల్ని చంపినవాడు. కానీ ఇప్పుడు చచ్చినవాడు. ఎస్ రైట్, ఎమ్ ఐ రైట్? అవునా కాదా? ఇప్పుడు చచ్చినవాడు. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, మీరు నేను మన విస్తారము. పౌలు గారు ఆయన సేవా జీవితంలో అంతగా విస్తారముగా ఫలించాడంటే కారణము ప్రియులారా అదే. కనుక 25వ వచనం చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనను. ఎవరైతే మన ప్రాణాన్ని గురించి, మన జాబ్ని గురించి, మన పొజిషన్స్ గురించి, మన పోర్ట్ఫోలియోస్ గురించి, మన ఫ్యామిలీని గురించి, లేకపోతే మనకున్నటువంటి మనకు ఇమేజ్ని గురించి, దీని గురించి ఇది కాదు కావలసింది, దానిని ఏం చేయాలట? దాన్ని వదిలివేసుకోవాలి. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ మోసెస్ అదే చెప్పాడయ్యా, నేను ఎంతటి వాడినయ్యా. ఆఖరికి హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, ప్రభు అంటాడు మోషేని గురించి, నా ఇల్లంతటిలో అబ్బబ్బబ్బబ్బా. ఒకప్పుడు ఐగుప్తీని చంపినవాడే, ఒకప్పుడు అతడు దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి వాడే. కానీ దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ హోరేబు పర్వతం దగ్గర దేవుని యొక్క మండుచున్నటువంటి పదవిలో చెప్పులు విడిచేయమంటే విడిచిపెట్టేశాడు. నేర్చుకున్నాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు ఆయన్ని బహుగా ఆశీర్వదించాడు. నా ఇల్లంతటిలో అతడు ఏమయ్యాడు? నమ్మకస్తుడు. నా ఇల్లంతటిలో అతడు నమ్మకస్తుడుగా ఆయన్ని సంబోధిస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చివరిగా మన గుంపులోనికి వస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చివరిలోనికి వచ్చేస్తే, ఇక్కడ తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత నీవు ఏం కావాలి? బలవంతుడు. 2వ అధ్యాయం, క్రీస్తు యేసునందు బలవంతుడు కావాలి. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడవు కమ్ము అంటూ కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. బలవంతుడవు కమ్ము అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి బలవంతుడవు కమ్ము అంటే? ఏమిటి అనంటే అక్కడ 3 విషయాలు రాస్తున్నాడు. దేవుని జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడో 3 విషయాలని తెలియజేస్తాడు. ఈ 3 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. 3 విషయాలు 3 నిమిషాల్లో చెప్పేసి నేను ముగించేస్తా. నా కుమారుడా అని చెప్పి ఏమంటున్నాడంటే 3వ వచనం, క్రీస్తు యొక్క మంచి సైనికుడు, ఏ గుడ్ సోల్జర్. దేవుని ప్రజలైనటువంటి వాళ్ళందరినీ
దేవుడు ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే ఒక మంచి సైనికులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇందాక అక్కడ మంచి దేశము అనే పదాన్ని మనం విన్నాం. ఎక్కడ? నిర్గమకాండం 3వ అధ్యాయంలో. మంచి దేశంలో నీవు నేను మనం అడుగు పెట్టాలంటే సైనికుడు ఎక్కడ కనిపిస్తాడు మనకి? ఎక్కడ కనిపిస్తాడు? మిలిటరీలో కనిపిస్తాడు. అవునా కదా? మిలిటరీలో కనిపిస్తాడు. ఒక విశ్వాసి మిలిటరీ మ్యాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిలిటరీ మ్యాన్ ఎలా ఉంటాడంటే ఎంత డిసిప్లిన్గా ఉంటాడు. అండ్ హ్యాబిచువల్ లైఫ్ అండ్ కమిట్మెంట్స్. ఇక్కడ వరల్డ్లీ సోల్జర్ కాదు, ఇక్కడ స్పిరిచువల్ సోల్జర్. మంచి సైనికుడు వలె ఒక విశ్వాసి దేవుని జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలాగుండాలంటే ఒక మంచి సైనికుడు వలె అతడు ఉండాలి. మంచి సైనికుడు వలె అతడు ఉండాలి. మంచి సైనికుడుగా మనము ఉంటే ఎంత దీవెనకరమో. సైనికుడు ఎలాగైతే దేశం కోసం అతడు పోరాడతాడో ఒక విశ్వాసి కూడా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, ఆత్మల కోసం ప్రయాసపడతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి సైనికుడు ఆత్మల కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని విషయమై పాటుపడతాడు. ఏ గుడ్ సోల్జర్ he sacrifices his life to God. దేవుని రాజ్యం కోసం అతడు సైనికుల వలె ఉండాలని అతడు కోరుతున్నాడు. కనుక ఇక్కడ ఈ మిలిటరీ అంటే ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఆత్మీయ సైనికుల్లాగా ఉండాలి. ఆత్మీయమైనటువంటి ఒక మంచి వారియర్గా ఉండాలి, యోధుడిగా ఉండాలి. రెండవది చూడండి, అక్కడ గుడ్ సోల్జర్ అంటున్నాడు. 5వ వచనం చూడండి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము. ఎక్కడ? ఇంగ్లీష్లో రెస్ట్లర్ అన్న పదం రాయండి. రెస్ట్లర్. మన భారతదేశం తరపున రెజ్లర్ అనగా మల్లయోధుడు, కుస్తీ. రెజ్లర్. ఇక్కడ దేవుని సన్నిధానంలో నీ బలాన్ని నా బలాన్ని చూపించుకునే వాళ్ళు కాదు కావాల్సింది. ఇక్కడ స్పిరిచువల్ రెజ్లర్గా ఉండాలి. అందుకనే నీవు క్రీస్తునందు దేవుని యొక్క బలాన్ని కలిగి ఉండు. ఈ బలం కావాలి నీకు, ఈ బలం కావాలి. దేవుని యొక్క బలంతో నీవు నింపబడాలి. ఈ బలం కావాలి, ఆత్మీయ బలం కావాలి. నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, కానీ అది కొంతవరకు ఈ లోకంలో నిన్ను మేనేజ్ చేస్తుంది, కానీ అది ఆత్మీయ స్థితికి, దేవుని రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళదు. అందుకనే ఇక్కడ ప్రతి విశ్వాసి స్పిరిచువల్ రెజ్లర్గా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మూడవది అక్కడ మనం చూస్తూ ఉంటే, మూడవది ఏమిటంటే 6వ వచనంలో అక్కడ పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో అతడు పాలు పుచ్చుకొనవలసిన వాడు. వ్యవసాయకుడు, కల్టివేటర్. వ్యవసాయదారుడు, ఏ ఫార్మర్ ఎలాగుంటాడంటే వెళ్ళి పొలంలో ఏం చేస్తాడు? రాళ్ళు రప్పలుంటే వాటిని ఏం చేస్తాడు? పల్లేరుగాయలు ఉంటే ఏం చేస్తాడు? ముళ్ళుంటే ఏం చేస్తాడు? వ్యర్థమైనటువంటి ఆ పొలంలో ఉంటే వాటన్నిటి ఏం చేస్తాడు? ఆ పొలమును చక్కగా మంచిగా చేసి దానిని సాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ గుడ్ ఫార్మర్, ఏ గుడ్ కల్టివేటర్. తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఫస్ట్ ఎర్లీ చర్చ్ ఆయన నాయకుడు ఆయన తిమోతి గారు. యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు. అబ్బాయి, నా మాట విను, నువ్వు సైనికుడిలాగా ఉండాలయ్యా. You must be a good soldier. You must be a good wrestler. You must be a good cultivator. అంటే ఈ భూమిని సాగు చేసేవాడుగా నీవు ఉండాలి, స్పాయిల్ చేసేవాడుగా ఉండకూడదు, కుటుంబాల్లో చిచ్చు పెట్టేవాడుగా ఉండకూడదు, మనల్ని బట్టి
చర్చ్కి వచ్చే ఫ్యామిలీస్ చెదరిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. మనల్ని బట్టి అనేక మంది దేవుని సంధికి, అనేక మందికి ఆకర్షించబడేటువంటి వాళ్ళుగా మనం జీవించాలి. అనేక మంది దేవుని యొద్దకు వచ్చేటువంటి వాండ్రుగా మనం ఉండాలి, సాగు చేయాలి. ఆ పొలం ఇంకా చాలా ఫలభరితంగా మారాలి. ఆ పొలము చాలా సారవంతం చేయబడ్డానికి నీవు చాలా ప్రయాసపడాలి. దాని కొరకు శ్రమించాలి. దాని కొరకు చాలా నీవు పాటుపడాలి. ఈ 3 విషయాల్ని ఇక్కడ వ్రాస్తున్నాడు. 3 విషయాల్ని వ్రాస్తున్నాడు. అక్కడ మోషేనేమో రమ్ము, వాళ్ళని విడిపించడానికి నిన్ను పిలుస్తున్నాను హంబుల్గా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఈ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు తిమోతి గారికి ఒక మాట రాస్తూ ఏమంటున్నాడంటే 2వ అధ్యాయంలో 6వ వచనంలో రాస్తున్నాడు ఒక మాట. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు అందరి ఎడల ఎలాగుండాలి? సాధువుగా ఉండాలంట. సాధువుగా ఉండాలి. సాధువు అంటే అర్థం చెప్పండి. సాధువు అంటే హింసాత్మకు ఆ యొక్క నేచర్ ఉన్నవాడు కాదు. క్రూరత్వపు నేచర్, కుటుత్వము లేకపోతే కుటిలత్వంతో కూడినటువంటి నేచర్ ఉన్నవాడు అతడు సాధువు కాడు. కనుక మరి ప్రతి విశ్వాసిలో అందరి ఎడలను అతడు ఎలాగుండాలట? అందరి ఎడలు అంటే సేవకుడి ఎడలు, సేవకురాలి ఎడలను, అక్కడ ఉన్నటువంటి తోటి విశ్వాసుల ఎడలను, అందరి ఎడలను ఎలాంటి వాడుగా ఉండాలి? అందరి ఎడలను. మై డియర్ ఫ్రెండ్స్, హిబ్రూలో ఖారత్ అనే పదం వాడబడింది. హిబ్రూలో ఖారత్ అంటే అర్థం ఏమిటంటే, సింహం దగ్గరికి వెళ్ళి నోట్లో చేయి పెడితే ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? అది సాధువా? చెప్పండి, అది సాధువా? చెప్పాలి, సాధువా? మన భారతదేశంలో మనం అనునిత్యము ప్రక్కన చూసేది ఆవును కానీ లేకపోతే పశువులు, ఇవన్నీ సాధు జంతువులు కదా. సాధు. అందుకనే మన ప్రభువారు నేను అందరి ఎదుట నేను గొర్రెపిల్ల వలె సాధువునై ఉంటిని, గొర్రెపిల్ల వలె నేను సాధువునై ఉంటిని అని ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. కారత్త. కనుక ఈ జ్ఞానం ఉన్నటువంటి వాడు, దేవుని జ్ఞానం ఉంటే, దేవుని యొక్క జ్ఞానం ఉంటే ప్రియులారా ఎలాంటి వాళ్ళుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు కొంతమంది కనిపిస్తున్నారు నాకు. ఇక్కడ మీలో అందరూ చదువుకున్న వాళ్ళే, విద్యావంతులే. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. జేమ్స్ అగస్టస్ హెన్రీ ముర్రే అనేటువంటి ఒక స్కాట్లాండ్ మిషనరీ ఉన్నాడు. జేమ్స్ అగస్టస్ హెన్రీ ముర్రే అనేటువంటి ఒక మిషనరీ. ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఆయన. 20 సంవత్సరాలకే ఆయన 8 సంవత్సరాలకే ఆయన తన తల్లిదండ్రులను కోల్పోయాడు. 20 సంవత్సరాలకే 20 భాషలు నేర్చుకున్నాడు. ఎన్ని భాషలు? 20 భాషలు నేర్చుకున్నాడు. ఆయన యొక్క టాలెంట్ను చూసి ఆ స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఆ దేశపు మంత్రులు, అధికారులు, లేక అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఏమన్నారంటే, ఇన్ని భాషలు నేర్చుకున్నావు, నీకు ఇంత పరిజ్ఞానం ఉంది, నీవు ఏదైనా ఒక నిఘంటు తయారు చేయొచ్చు కదా అని చెప్పేసి అని అన్నారు. అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను 20 సంవత్సరాలలో ఒకవేళ 20 భాషలు నేను నేర్చుకొని నాకు ఎంత జ్ఞానం ఉంది కదా అని మీరు నన్ను ఒకవేళ ప్రోత్సహిస్తున్నారు, కానీ నా జ్ఞానము దేవుని ముందు వెరితనం. ఆయన ఎవరంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుసు కదా మీకు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రాసినటువంటి ఇది అగస్టస్ హెన్రీ ముర్రే. నా జ్ఞానం వట్టిది, నేను కలిగి ఉన్న జ్ఞానం అంతా ఎవరిదంటే దేవునిదే. ఈనాడు విద్యావంతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ఫాలో అవుతున్నారు. ఆ జ్ఞానం
దేవుని మీద డిపెండ్ అయి ఆయన సంపాదించుకున్నటువంటి జ్ఞానం. ఆయన 1857లో దాన్ని స్టార్ట్ చేశాడు. దాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు. టీ అనే అక్షరం వరకే ఆయన డిక్షనరీ కంప్లీట్ చేశాడు. చివరి ఆయన చనిపోయిన తర్వాత మిగిలినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని కంప్లీట్ చేసి ఆయన జ్ఞాపకార్థమై దాన్ని రిలీజ్ చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి వారులారా, మన జ్ఞానం మీద మనం ఆధారపడుతున్నామా? దేవుని జ్ఞానం. పౌలు గారు నేను కాను, క్రీస్తే అన్నాడు. మోషే గారు నేను ఎంతటి వాడను అని అన్నాడు. తిమోతి కూడా అబ్బాయి నువ్వు ఎలా ఉండు అని చెప్పి ఒక్క మాట చెప్పాడు. చూడండి, ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తా. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతడు ఎవరి యొద్ద? మీ యొద్ద అంటే కొరింథీ సంఘస్థుల యొద్ద, మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు. ప్రియబిడ్లారా, సెయింట్ పీటర్ సంఘానికి మీ సేవకుడిగా మీ మధ్యలోనికి ఒక నిర్భయంగా ఉండడానికి వచ్చాను నేను. మీ సేవకుడు దేవుని జ్ఞానాన్ని మీకు పంచివ్వడానికి, నిర్భయంగా పనిచేసుకుంటూ వెళ్ళడానికి మీరు పట్టం కట్టాలి. దేవుని యొక్క సేవకుల ద్వారా జ్ఞానాన్ని జురుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. చూడండి, ఇప్పుడు అంటున్నాడు అతడు అంటే ఇప్పుడు పౌలు గారి వలే ఉన్నాడంటే నా వలనే అంటే ఎవరి వలనే చెప్పండి, ఎవరి వలనే అంటే పౌలు గారు ఎవరిలాగా జీవించాడు? నేను కాను, ఎవరన్నాడు? క్రీస్తే అన్నాడు. అంటే ఇప్పుడు తిమోతి గారు కూడా నేను తిమోతిని, నేను బాగా చదువుకున్నాను, నేను విద్యావంతిని, నాకు చాలా బలం ఉంది, నాకు శక్తి ఉంది. తిమోతి అటండి చాలా ఆయన బాడీ బిల్డర్ అట. అందుకనే ఈ పదాలు రాశాడు ఆయనకి. నీవు స్పిరిచువల్ రెజ్లర్గా ఉండాలయా, స్పిరిచువల్ కల్టివేటర్గా ఉండాలయా, స్పిరిచువల్ సోల్జర్గా కండలు తీరుకున్న స్పిరిచువల్గా ఉండాలి. కానీ నువ్వు కండలు తీరుకుని బాగా బలంగా ఉన్నాను కదా, నాకు పవర్ ఉంది కదా, నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని జీవిస్తే దేవుడు నిన్ను వాడుకోడయ్యా. ఆ బలం కావాలని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఫైనల్గా అతడు నా వలనే ప్రభు పని చేయుచున్నాడు. ఎవరి పని? ఎస్ దేవుని జ్ఞానం కలిగిన వాడు ఎవరు పని చేస్తాడు? చెప్పండి, ఎవరు పని చేస్తాడు? వాళ్ళ పనులు, వీళ్ళ పనులు, వాళ్ళ చేతుల్లో ఇది కాదు. దేవుని పని చేస్తాడు. నువ్వు దేవుని పని చేస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? మోషే దేవునికి లోబడ్డాడా? పౌలు గారు లోబడ్డాడు. తిమోతి లోబడ్డాడు. మంచి సైనికుల్లాగా ఒక విషయాన్ని ముగించేస్తున్నాను. నిజంగా నువ్వు సైనికుల్లాగా ఉంటావా? సైనికురాలుగా ఉంటావా? మంచి వ్యవసాయకురాలుగా నీవు నేను మనం ఉందామా? దేవుని ప్రియమగు జనాంగమా, సువార్త సేవలో సాగుదమా. దేవుని ప్రియమగు జనాంగమా, సువార్త సేవలో సాగుదమా. జీవం మార్గం జ్యోతియగు ప్రభుతో సహవాసం చేయుదమా. ఎవరితో సహవాసం? ప్రభుతో సహవాసం. వాక్య ఖడ్గమును చేబూని. ఏం పూని? నీ చేతులు ఏముంది? వాక్యం అనేటువంటి ఖడ్గం ఉంది మన చేతుల్లో, అది కావాలి. వాక్య ఖడ్గమును చేబూని విశ్వాస కవచమును తొడుగుకొని. ఏ కవచం కావాలి? విశ్వాస కవచం. విశ్వాసం అనే కవచం ఇది కావాలి. నాట్ పొజిషన్స్, నాట్ పోర్ట్ఫోలియోస్, నాట్ బ్యాక్గ్రౌండ్స్. తొడుగుకొని సతతము పోరాడు యోధులుగా. సోల్జర్స్ ఒక 10 years 11 years 20 years పనిచేసిన తర్వాత ఇక మీకు శక్తి అయిపోయిందయా, మీరు వాళ్ళని వెళ్ళకి పంపించేస్తారు కదా, వచ్చేస్తారు వాళ్ళు. కానీ
క్రైస్తవ విశ్వాసి అనేటువంటి వాడు సతతము పోరాడు యోధుడుగా. సో ఫుల్ ఆఫ్ లైఫ్. ఈ లోకంలో దేవుడు నిన్ను ఎంతకాలం ఉంచాడో అంతకాలం కూడా నీవు అలాంటి యోధుడిగా, అలాంటి సైనికుడిగా, అలాంటి రెజ్లర్గా, అలాంటి ఒక కల్టివేటర్గా నీవు సతతము పోరాడు యోధుడుగా, సాతానుని ఓడించి నిలిచేదమా. వాళ్ళని ఓడించాలి, వీళ్ళని ఓడించాలి. అసలు సాతాన్ని ఓడించు. సాతాన్ని ఓడించావా నీవు? సాతాన్ని ఓడించకుండా నాకు ఆడంటే పడదండి, లేకపోతే ఈయనంటే పడదండి, లోక సంబంధమైనటువంటి వ్యక్తులమైనటువంటి ఈ డిఫరెన్సెస్తో ఆత్మీయంగా జీవించకుండా ప్రియులరా, చాలా వేదనతో నా హృదయం వృద్ధలైనటువంటి స్థితిలో ఆత్మీయంగా హెచ్చరిక చేస్తున్నాను. పృథివిని వాక్యము వెత్తెదమా. ఈ వారం రోజులు నీ ప్రక్కంటోళ్ళకి ఎవరికైనా చిన్న వాక్యం చెప్పామా? ప్రక్కంటోళ్ళకి ఎవరికైనా యేసయ్యని గురించి ఒక్క మాట చెప్పామా? ఎవరికైనా ఒక్కళ్ళకి చెప్పామా? దేవుని పని. పృథివిలో వాక్యము వెత్తెదమా, ప్రభు తట్టు చేతులెత్తెదమా. రేయి మొదటి జాములు లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకై నీ చేతులను ఆయన తట్టు. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనం. ఎంతమంది చేతులెత్తి, అయ్యా మా ఆత్మీయ తండ్రిని దీవించయ్యా, మా ఆత్మీయ తండ్రిని బలంగా వాడుకోయా, అయ్యా మా సంఘంలో ఉన్నటువంటి మా నాయకులను దీవించయ్యా, మా కుటుంబాలని ఆశీర్వదించయ్యా, మా ఈ గుంటుపల్లిలో లేకపోతే విజయవాడ పట్టణంలో లొకాలిటీలో ఉన్నటువంటి అనేక మందిని అయ్యా నీ సన్నిధికి నడిపించే పాత్రగా నీవు చేయ. మా దాసుని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామా? నీ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నామా? నిరంతరము కృషి కలిగినే గోదమా. నిరంతరం నూరంతలుగా పంట కోయుదమా. ఏదో కాసేపు చేయడం కాదు, నిరంతరం. పోయిన ఆదివారం నుండి ఆదివారం వరకు మనం ఏం చేశాం? సర్వ పాపముల పరిహారం, ఆకలిని తీర్చు జీవాహారం. దేవుని వాక్యం అండి. భౌతికంగా రోజు తినే భోజనం కాదు ఇది, జీవాహారం. ఇది జీవాహారాన్ని మన జ్ఞానంతో చదివితే దీన్ని పట్టించుకోలేము. ఇది మనకు వంట పట్టదు, దేవుని జ్ఞానం కావాలి. అందుకనే దేవుడు తన సేవకులకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి మన దగ్గరికి పంపిస్తాడు. సకల విద్యలతో కూడినటువంటి మోషేని అక్కడికి పంపించాడు. గమాలియేలు పాదం దగ్గర నేర్చుకున్నటువంటి పౌలు గారిని ప్రపంచమంతా తిప్పి దేవుడు ఆయన్ని బలంగా వాడుకున్నాడు. కనుక ఇప్పుడు ఆ జ్ఞానం సర్వ పాపముల పరిహారం, ఆకలిని తీర్చు జీవారం, మనసున శోభిల్లు మణిహారం, మన యేసు వసగేటి దివ్యవరం, మన యేసు వసగేటి దివ్యవరం. దేవుని ప్రియమగు జనాంగమా, సువార్త సేవలో సాగుదమా. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు? రైల్వే డిపార్ట్మెంటా, టీచింగ్ ఫీల్డా, బ్యాంకింగ్ ఫీల్డా, లేకపోతే వ్యవసాయమా, లేకపోతే డైలీ వైజ్ వర్కా, లేకపోతే నేను ఇంట్లోనే ఉంటున్నాను? అయ్య గారు మీరు ఇంట్లోనే ఉంటున్నాం, మేము ఇంట్లోనే ఉంటున్నాం. ఇంట్లోనే ఉంటే మీ ప్రక్కవారు, మీ టెనెంట్స్, మీ నైబర్స్, వాళ్ళతో దేవుని పని చేస్తున్నామా? ఎవరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నో, అట్లా కాదు. నీ ద్వారా ఎంతమంది చర్చికి రాకుండా మానేశారో, ఎంతమంది అడ్డుబండగా ఉంటున్నామేమో, నిన్ను బట్టి కాదు ఆ దేవుని నామం అన్ని జనులకు మధ్యలో ఏం చేయబడుతున్నది? దూషించబడుతున్నది, దూషణ పాలవుతున్నది. ఆ జ్ఞానం లేదేమో,
వాళ్ళు ఆ జ్ఞానం లేకయే యేసయ్యను సిలువేశారు. ఆ జ్ఞానం లేకయే మన భారతదేశాన్ని ఇంకనూ రక్షించలేకపోతున్నాం. ఈ గుంటుపల్లిలో ఇంకా ప్రభువు నెరగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని రక్షించవలసిన బాధ్యత. ఎన్ని వందల ప్రసంగాలు మనం విన్నామో, ఎంతమంది దైవజనుడు ఇక్కడ మీ మధ్యలో పనిచేశారో ఆ ప్రసంగాలన్నీ ఏమైపోయాయి. ఎన్ని ఆత్మలను రక్షించాం. ఆ జ్ఞానాన్ని ఆత్మల సంపాద్యం కొరకు వాడదామా? మన ఇంటిని రక్షించుకోవడానికి వాడదామా? మన గ్రామాన్ని, మన పట్టణాన్ని, మన ఏరియాని మనం రక్షించుకోవడానికి వాడదామా? దేవుని ప్రియమగు జనాంగమా, దేవుని సేవలో సాగుదామా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, మా రక్షక మా యేసయ్య, మీరిచ్చిన సందేశం కొరకు వందనాలు, మీరిచ్చిన వాక్యం కొరకు వందనాలు. దేవా, నీ యొక్క సేవలో మమ్మల్ని సాగాలని నీ జ్ఞానం ప్రభా, నీ జ్ఞానంతో ప్రభా మమ్మల్ని నింపాలని జగదొత్తు పునాది వేగమునిపే ఈ వాక్యాన్ని నీవు దాచి ఉంచావు నాయన. దేవా, చాలామంది దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. సహాయం చేయండి. ఈ వాక్యాన్ని విని మేము చక్కగా ఆత్మీయంగా మేము సాగిపోవడానికి సహాయం చేయమని. ఇక నుండి నీ జ్ఞానంతో, లోక జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఈ లోక జ్ఞానం వేరుతనం, కానీ నీ జ్ఞానం అది నిత్య జీవానికి నడిపిస్తుంది. దైవ జ్ఞానం దైవరాజ్యానికి మమ్మల్ని నడిపిస్తుంది ప్రభువా. అలాంటి జ్ఞానంతో మేము జీవించగలిగే వాండరంగా ఉండడానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.